అంటే పెళ్ళి అంటే జీవితంలో ఒకేసారిగా చేసుకోవాలి. లేదు, ఈ మధ్య అన్ని కామన్ అయిపోయాయి, ఎన్నిసార్లు చేసుకోవచ్చు. ఎన్నిసార్లు చేసుకోవచ్చు. పెళ్లికి ముందు అన్ని అయిపోతున్నాయి, ఇంకా పెళ్లి జరగడం ఏముంది అందులో. ఓకే. మిమ్మల్ని ఎవరైనా హక్ చేసుకున్నా అలా జరిగాయి ఎప్పుడైనా? చేసి నాకు విజయ్ దేవరకొండ మొన్న హక్ చేసుకున్నాడు నన్ను చూసి. ఎక్కడ? హైదరాబాద్ లో కలిశాడు. ఓకే, హక్ చేసుకున్నారు. కలిశాడు, హగ్ ఇచ్చాడు. నాకు కూడా పిచ్చి ఇష్టం. ఓకే. నేను కూడా గట్టిగా పట్టుకున్నా. అప్పుడు ఏమనిపించలేదా మీకు? అనిపించింది, కానీ ఇక్కడ ఏం చెప్తాం, అక్కడ ఏం చెప్పలేదు. అంటే అభిమానం కదా, ఏమైనా ఐ లవ్ యూ అని ఏమైనా చెప్పారా? చెప్పాడు, నేను కూడా రిప్లై ఇచ్చాడు, ఐ లవ్ యూ టూ అన్నాడు. విజయ్ దేవరకొండ నాకు అంటే ఇష్టం అని చెప్పాడు. ఒకవేళ ప్రభాస్ గారి మూవీ స్పిరిట్ వస్తుంది, అందులో ఇంటిమేట్ సీన్స్ ఓ మై గాడ్ వస్తే చేస్తారా? రెడీ, నేను నాకు ఇష్టమే అండి. ఎందుకంటే అది కెమెరా ముందే కదా. ఓహో, ప్రొఫెషనల్ ఓహో, ప్రొఫెషన్ అనే పేరు పెట్టుకొని చేస్తాను. అవును. ఇప్పుడు మనకి బాహుబలిలో ఇరుక్కుపో సాంగ్ ఉంది. అవును. అలాగా మీతో స్పిరిట్ లో ఐటమ్ సాంగ్ చేపిస్తే చేస్తారా? చేస్తాను, నేను రెడీ. ఎక్స్పోజింగ్ చేయాలి. ఎక్స్పోజ్ చేస్తాను, నడుము చూపిస్తాను, అన్ని చూపిస్తాను నేను. ఓకే. దేనికంటే దానికి రెడీ. నాకు కూడా ఇప్పుడు ఆఫర్ వచ్చింది, నెక్స్ట్ సినిమాలో చేస్తున్నాను నేను. ఓకే. అమ్మాయి గానా అబ్బాయి గానా? ఆ అమ్మాయిగా అయినా పర్లేదు, ఏ క్యారెక్టర్ ఇచ్చి చేస్తాను నేను. ఓకే. పెద్ద హీరోనా? పెద్ద హీరోయిన్ త్వరలో చెప్తాను నేను ఇన్స్టాగ్రామ్ లో అందరికి. త్వరలో రివీల్ చేయబోతున్నారు. తెలుగు ఇండస్ట్రీకి కొత్త రత్నం. అవునండి, నేనే. ఓకే. సో మిమ్మల్ని ఎవరైనా అబ్బాయిలు బలవంతం చేశారు ఎప్పుడైనా? చాలా మంది ఫేమస్ అయ్యాక బలవంతం ఇప్పుడు చేస్తున్నారు. ఎక్కడికైనా కూడా తాగినాక చేస్తారు, ఎంబడబడతారు. కానీ నేను పట్టించుకొని, ఒక మోడల్ కాబట్టి నేను చూడను అలాంటి వాళ్ళని. ఓకే. ఇప్పుడు నైట్ టైమ్స్ మీరు ఒంటరిగా వెళ్తున్నప్పుడు గానీ ఒక అమ్మాయిగా భయపడ్డారు ఎప్పుడైనా? నేను అమ్మాయిగా భయపడలేదండి, ఎందుకంటే నా అబ్బాయి నన్ను అట్లేం భయపట్టలేదు. నన్ను చూసి ఇంకా చాలా మంది భయపడతారు. నేను ఎక్కడ ఇన్స్టాగ్రామ్ లో తిడతాను, వాళ్ళ వీడియోస్ పెట్టి తిడతా అని దగ్గరికి రారా ఆల్మోస్ట్. అలా కాదు, ఇప్పుడు మీరు ఒంటరిగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ ఎవరైనా చేస్తారని భయం వేసింది ఎప్పుడైనా? లేదు, భయం ఏం లేదు. వాళ్ళు ఏం చేయలేదు ఇంతవరకు, నన్ను అయితే చేస్తారని నేను కూడా వెయిట్ చేసినా ఏం చేయలేదు. ఓకే. ఫ్యూచర్ లో అసలు ఏం అవుదాం అనుకుంటున్నారు మీరు? నేను ఆర్టిస్ట్ అయ్యాను ఆల్రెడీ. ఆర్టిస్టా? అవును. ఆర్టిస్ట్ కాదు, ఆర్టిస్ట్. సారీ, ఆర్టిస్ట్ అయ్యాను. ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ అంటే ఏంటి? అన్ని నా కళలు చూపించాను ఇన్స్టాగ్రామ్ లో, ఆర్టిస్ట్ అయ్యాను. మీరు ఏం చూపించారు? ఏం ఆర్టిస్ట్ అయ్యారు? నాకు ఏమున్నాయి అవి చూపించాను. ఓకే. నాలో యాంగిల్స్ అన్ని ఇప్పి చూపించాను. ఓకే. ఒకవేళ చింటూ మోడల్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అంటే ఓకేనా? నో, నాకు చింటూ మోడల్ బావద్దు. నాకు మొన్న మెసేజ్ చేశారు చింటూ మోడల్ బావా, ఏమని? లవ్ యూ బేబీ, హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దాం, పబ్కి వెళ్దాం, దావత్ చేసుకుందాం అన్నాడు. చింటూ మోడల్? అవును. నేనంటే ఇష్టం అని చెప్పాడు. మరి మీరు ఏం చెప్పారు? తనంటే ఇష్టమా మీకు? నాకు కూడా ఒక టైప్ ఇష్టమే, కానీ ఆ టైప్ కాదు. మరి మీరు ఏ టైప్? కాదండి, ఇప్పుడు ఇష్టాలు చాలా రకాలు ఉంటాయి కదా, జస్ట్ ఒక పర్సన్ గా ఇష్టం అంతే. నాకు అంటే ఇష్టాల్లో కూడా పర్సన్ గా ఇష్టం అలా ఉంటది చాలా. ఓకే. పర్సన్ గా చింటూ మోడల్ అంటే ఇష్టం. మంచి డైలాగ్ చెప్తాడు, మంచి ఏదైనా ఓపెన్ గా మాట్లాడతాడు, నా అలాగే. ఓకే. మీరు ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో అప్పుడప్పుడు ఎక్స్పోజింగ్స్ చేస్తున్నారు? చూపించుకోవాలి కదా, ఇప్పుడు హీరోయిన్ తప్పేంటి, హీరోయిన్ చూపించుకుంటున్నాను, నేను కూడా హీరోయిన్. మీరు నేను సైడ్ ఆర్టిస్టా? కొంత సైడ్ ఆర్టిస్ట్లే వచ్చి హీరోయిన్ లాగా ఫీల్ అయిపోతున్నాను, నాకేంటి, నేను కూడా హీరోయిన్. అంటే మీరు ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి అన్నారు? నేను ఎవరు అనలేదు, వాళ్ళకి తెలుసు అందరికి. ఓకే. సైడ్ ఆర్టిస్టులు హీరోయిన్ లా ఫీల్ అవుతున్నారా? ఎవరు? నేను చెప్పను, రీసెంట్ గా జరుగుతున్న గొడవ. అవును, దాని గురించి చెప్తున్నాను. తను హీరోయిన్ లాగా ఫీల్ అయిపోయి, నేను కూడా హీరోయిన్, నాకేం తక్కువ. ఓకే. తను 40 ఏజ్ లో హీరోయిన్ అని చెప్పుకుంటుంది, నాకు ఇంకా 23 కదా, నేను కూడా హీరోయిన్. మీరు కూడా బికినీ వేసుకోవాలి, ఎక్స్పోజింగ్ చేయాలి. నేను ఇప్పుడు వేసుకుంటాను, రేపు ఎల్లుండి వేసుకొని ఇన్స్టాలో పెడతాను, తప్పేముంది. అంటే మీరు సంబంధం లేదా మీకు సమాజంతో? పర్లేదు, నా ఇష్టం అండి, నాకు స్వేచ్ఛ ఇచ్చారు. ఎవరండి బట్టల గురించి మాట్లాడడానికి, నా ఇష్టం. ఓకే. బికినీ త్వరలో వేసుకోబోతున్నారు. స్విమ్మింగ్ పూల్, స్విమ్మింగ్ అన్ని వచ్చు. మొన్న 2 days బ్యాక్ రిసార్ట్ కి వెళ్ళాను, స్విమ్మింగ్ పూల్ లో దుంకాను, ఇప్పుడు పెడతాను వీడియో. సో గోవా వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళాను 2 times. ఓకే. ఎలా అనిపించింది? చాలా ఎంజాయ్ చేశాను. ఓకే. మీ ఎక్స్ప్రెషన్ లోనే దుంకాను నేను కూడా. ఓకే. బీచ్ లో దూకారు. అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, అమెరికా వాళ్ళు కనిపించారా? కనిపించారు. మీకు ఏమనిపించింది చూడగానే? బాగా అనిపించింది, వాళ్ళలాగా నాకు కూడా అట్లా తిప్పుకొని తిరగాలనిపించింది. కానీ ఏం చేద్దాం, కొన్ని ఇష్టం లేకుండా చేసి. ఓకే. సో మీ గురించి, మీ బాడీ గురించి బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఏమన్నా పెట్టుకోండి, నా బాడీ నా ఇష్టం, నేను ఇంక ఇష్టం ఉన్నట్టు చేస్తారు రీల్స్. బాడీ గురించి ఎందుకు మాట్లాడతారు, అట్లా మాట్లాడకండి. ఇంకా చూపిస్తాను నేను, ఇంకా అంత ఎక్కువ కామెంట్ పెడితే అంత ఎక్స్పోజ్ చేస్తాను నేను. ఓకే. ఎన్ని కమెంట్స్ పెడితే ఇంకా అంత ఎక్స్పోజ్. అసలు కమెంట్ సెక్షన్ ఆపుకోవచ్చు కదా మీరు? నేను ఆపను. ఆపరు. ఆపను. ఓకే. ఒకవేళ
మీరు ఫ్యూచర్ లో పెద్ద హీరోయిన్ గానీ మోడల్ గానీ అయితే ఆల్రెడీ అయ్యాను నేను ఇప్పుడు ఆల్మోస్ట్ కొద్దిగా హీరోయిన్ నేను. హీరోయిన్ ఆడా మగ అంటే ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ చేస్తాను ఏ క్యారెక్టర్ ఇస్తే ముసలమ్మ క్యారెక్టర్ ఇస్తే చేస్తాను, దాని దగ్గర గెటప్ వేసుకుంటాను. ఓకే, మీరు ఇప్పుడు అమ్మాయిగా ఆర్టిస్ట్ గా బాగా చేస్తా అంటున్నారు. కెమెరా చూసి అబ్బాయి అనుకొని మీరు రొమాంటిక్ గా ప్రపోజ్ చేయాలి. ఓ మై గాడ్, బావా లవ్ యూ రా, నువ్వు అంటే పిచ్చి ఏముంటావు, అందరికి కత్తులు ఉంటాయి, అట్లా ఇష్టం. బావా లవ్ యూ బావా, నన్ను లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళు, ప్రపోజ్ చేసిన వెంటనే. ఎవరైనా మనిషిని తీసుకెళ్తారు, లవ్ ఎలా తీసుకెళ్తారు? నేను లవ్ ప్రపోజ్ చేసినాక వెంటనే నన్ను వాడు బైక్ ఎక్కించుకొని లాంగ్ డ్రైవ్ తిప్పేస్తే వాడికి ఇంకా ఎక్కువ గట్టి హగ్గిచ్చి చెప్తాను. అప్పుడు మీరు ర్యాపిడో లవ్ చేయాలి. రాపిడో వద్దు నాకు, మరి రాపిడో బావద్దు, వేరే ఇంకెవరైనా కావాలి. ఓకే, మిమ్మల్ని ఎవరిని చూస్తే బావా అని పిలవాలనిపిస్తుంది మీకు? బాగుండాలి కసిగా, మనిషిలో ఉండకూడదా? అయ్యో అక్కడ కెమెరామెన్ ఉన్నాడు చూడండి, అలా ఉండాలి, వైట్ గా ఉండాలి, చూపులు చురకత్తులా ఉండాలి. చూడండి ఎట్లా చూస్తున్నాడు హస్కీగా, అట్లా చూడాలి. వీళ్ళని ఆయనకు పెళ్ళై పిల్లలు ఉన్నారు, తప్పేంటి, పెళ్ళైతే ఏంది అందులో ఏముంది. ఓకే, సో ఈ రోజుల్లో చాలా మంది ఆ మొగుళ్ళని చంపేస్తున్నారు పెళ్లిళ్ళు చేసుకొని. అవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? దొంగ మొహల్లరే, మరి ముందే చెప్పొచ్చు కదనే. మీకు ఆల్రెడీ ఏంటో లవర్స్ ఉంటారు, లవర్స్ ఉండగానే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు పాపం, ఇంట్లో వాళ్ళు చెప్పారని చేసుకుంటారు. వీళ్ళు బుగ్గగానే చేసి ఆయనతో ఏ వాషింగ్ మిషన్ లోనే లేదా కుక్కర్ లోనే ఏదో చేసి ఉడకబెట్టేస్తున్నారు. మీకు ఫ్యూచర్ లో అలాంటి పిల్లం వస్తే పరిస్థితి ఏంటి? అమ్మో నాకు వద్దు, నేనే రివర్స్ దాన్ని ముక్కలు కట్ చేసి నేనే కుక్కర్లో వేస్తాను, లేకపోతే ముందే చెప్పేస్తాను. చెప్పని అడుగుతా నేను, ఏమని? నీకేమైనా ముందే లవర్ ఉన్నారా అని చెప్పేస్తా. పెళ్ళాక కూడా లవ్ చేస్తున్నారు చాలా మంది. అవును చేస్తున్నారు. ఓకే, మీకు ట్రూ లవ్ ఇష్టమా, లేకపోతే టైం పాస్ లవ్ ఇష్టమా, లేకపోతే పెళ్లి చేసుకోవడం ఇష్టమా జీవితాంతం? ట్రూ లవ్ అంతే. సరే, ట్రూ లవ్ చేస్తారు, మరి అబ్బాయిని చేస్తారా అమ్మాయిని చేస్తారా? నేను అమ్మాయిని చేస్తాను, అంటే నా ఫీలింగ్స్, అబ్బాయిని చేయాలి, అబ్బాయి చేస్తా, అమ్మాయిని చేస్తా. మీరేంటి అటు ఇటు కాకుండా ఉన్నారు? లేదు, ఇప్పుడు ఫీలింగ్స్ ఎవరు ఆపుతాం. సరే, ఇప్పుడు కెమెరామెన్ ఉన్నారు, నేనున్నాము, ఇద్దరు ఎవరు లవ్ చేస్తారు? ఫస్ట్ నేను లవ్ చేస్తాను, సెకండ్ యాజ్ ఏ ఫ్రెండ్ లాగా కెమెరామెన్ లవ్ చేస్తారు. యాజ్ ఏ ఫ్రెండ్? అవును, ఫ్రెండ్ నేను కావాలి, దాంతో పాటు అది కూడా కావాలి. రెండు కావాలి. ఉండలేరు లైఫ్ లో అలాగా? ఉండలేను. ఈ ఫ్యూచర్ లో ఏంటి పరిస్థితి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేయదలుచుకోలేదు, నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను. పెళ్లి చేసుకొని అంటారు? పెళ్లి నేను చెప్తాను నా వ్యూవర్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ గా చెప్తాను. ఇంకేంటి, కట్నం తీసుకుంటారా? చెప్పను నేను ఇంటర్వ్యూలో. కట్నం తీసుకుంటా? బేసిక్ గా కట్నం తీసుకోను, కట్నం తీసుకోను, కానీ మంచిగా ఉండాలి, చాలా సాయిపల్లి ఎవలా ఉండాలి, మా జూనియర్ సాయిపల్లి అలా ఉండాలి, మంచిగా ఉండాలి. మొన్న నాకు ఇంటర్వ్యూ చూసాను, బాగా నచ్చింది నాకు, సాయిపల్లి అలా ఉండాలి. అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? ఓకే అంటే చేసుకుంటా. కట్నం ఏమైనా? ఆమె మనసు చాలా మంచిది, నేను ఇంటర్వ్యూలో చూసాను, చాలా జెన్యూన్ అనిపించింది. సో అలాంటి అమ్మాయితో లైఫ్ లాంగ్ స్పెండ్ చేయాలని నాకు కూడా ఉంది, తను ఒప్పుకుంటే చేసుకుంటారు. కట్నం ఏం లేకుండా? లేదు, కట్నం లేదు. జాబ్ ఏం చేయరు, మీరే చూసుకోవాలి? నేనే చూసుకుంటా. ఓకే, మీరు జాబ్ ఏం చేస్తున్నారా ప్రెసెంట్? నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారా? కాలేజ్కి వెళ్తారా రోజు? ఇప్పుడు ఫేమస్ అయిన కష్టమే, ఓన్లీ ఎగ్జామ్స్ కి వెళ్తున్నాను. నార్మల్ గా సెంటర్ కి వెళ్తేనే అరుస్తున్నారు. ఓకే, అబ్బాయిలు వైపు చూసినప్పుడు వాళ్ళ చూపులు మీ వీపులు గుచ్చుకుంటున్నాయా? గుచ్చుకుంటాయి నాకు, గుచ్చుకొని నేను కూడా వాళ్ళని చూస్తే వాళ్ళు కూడా గుచ్చుకొని చూస్తారు నన్ను. ఓకే, సో మీకు సిగ్గు కాలేజ్కి వెళ్ళడం? నాకు బాగా, అయ్యి బాబాయ్ సిగ్గు, మొగోళ్ళు కనిపిస్తాడు చూడండి, నేను ఇటు తల తిప్పేసుకుని వెళ్తాను. మరి ఇక్కడ ఇద్దరు మొగోళ్ళు ఉన్నారు, వీళ్ళు నచ్చారు. ఇద్దరు నచ్చారా? ఇద్దరు నచ్చారా? సో ఆ అబ్బాయి గురించి ఏం చెప్పట్లేదు ఇందా నుంచి? ఆయన నన్ను వెనకాల నుంచి చూస్తున్నాడు, ఇప్పటిదాకా నాకు గుచ్చుకున్నాయి. మీరు అడిగారు కదా, ఆయన చూపులు ఇవరకు గుచ్చుకుంటున్నాయి, ఇంకా మీరు మాట్లాడుతున్నారని ఇటే చూస్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.